ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఫ్రాడ్‌ల గురించి ఎన్నో వీడియోలు చూస్తా ఉంటారు. కానీ మళ్ళీ పోయి అందులోనే పడుతుంటారు. నా ఫ్రెండ్సే ఇద్దరు మోసపోయినారండి ఆన్‌లైన్ జరిగే ఫ్రాడ్ వల్ల. ఇంకొకటేంటంటే ఈ మధ్య యూట్యూబ్‌కి సంబంధించింది ఒక ఫ్రాడ్ కొత్తగా స్టార్ట్ చేశారు ఆన్‌లైన్‌లోనే. ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తుందనమాట. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఆ 3 మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకే అర్థమైతుంది. ఓకేనా? హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వర్ష తల్లి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈ ఆన్‌లైన్ మోసాల్లో ఫస్ట్ మోసం ఏంటంటే మా ఫ్రెండ్‌కి జరిగింది చెప్తానండి ఫస్టు. మా ఫ్రెండ్ ఏం చేసిందంటే ఒక అమ్మాయి ఇన్‌స్టాలో జాబ్స్ సంబంధించింది ఏదో ఒకటి చూసిందనమాట. రీల్స్‌లో చూసింది. ఆ రీల్స్‌లో చూసి వాళ్ళకి ఈ వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ అయింది. సో, కాంటాక్ట్ అయ్యేసరికి వాళ్ళేం జెప్పారంటే వాళ్ళ ఆఫీస్ మొత్తం చూపిచ్చారంట. వాళ్ళ ఆఫీస్ చూపిచ్చారంట. ఇంకా వాళ్ళ ఐడీ కార్డ్స్ ఇస్తారంట. అవి చూపిచ్చారంట. ఇంకా మంత్లీ సాలరీ 30,000 ఉంటుంది. ఓకేనా? మీరు స్టార్టింగ్ రూ. 580 పే చేయాలి మాకు. మీకు జాయిన్‌కి ఫీజనమాట. జాయినింగ్ ఫీజ్ ఇన్ సమ్ అమౌంట్ 580 అని జెప్పారు. ఆ అమ్మాయి ఏం జేసింది అన్నీ చూసింది. ఆఫీస్ చూపిచ్చారంట. ఐడీ కార్డ్స్ చూపిచ్చారు. చాలా మంది కూర్చొనున్నారు. అందరూ వర్క్ చేస్తన్నారు. మంత్లీ సాలరీ 30,000 ఇంక నాకేం హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అనుకునిందనమాట. కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అనేసి ఏం జేసింది రూ. 580 వాళ్ళకి ఫోన్‌పే చేసేసింది. వాళ్ళే క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టారు. దానికి ఫోన్‌పే చేసేసింది. వాళ్ళకి ఫోన్‌పే చేసేసి తర్వాత ఒక 2 డేస్ తర్వాతేమో ఏదో మెయిల్ వస్తుంది మీకు. మెయిల్ పెడతాము అన్నారంట. మెయిల్ ఏదో వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. మెయిల్‌లో ఏముందంటే మీరు 580 కట్టింది ఆల్రెడీ. మళ్ళా ఇంకో రూ. 2,500 కట్టాలి. ఇది ప్రాసెసింగ్ ఫీజు అని ఏదో చెప్పారంట ఆమెకి. ఆమె అప్పుడు ఆల్రెడీ ఆ 580 కట్టడానికి వాళ్ళ హస్బెండ్ ఇవ్వలేదు. సో, ఆ అమ్మాయి ఏదో తిప్పలు పడి, బాధలు పడి కట్టింది. ఓకేనా? మళ్ళీ 2,500 చెప్పారు. సో, ఎందుకు నాకు వద్దులే అనేసి తర్వాత గమ్మగైపోయింది. ఇదొకటి. ఓకేనా? ఎవరైనా జాబ్ ఇచ్చేటోళ్ళు మన స్కిల్స్ చూస్తారు గానీ, ఫస్ట్ మీరు అమౌంట్ కట్టండి, ఇంత కట్టండి, ఎంత కట్టండి అని ఎవ్వరు అడగరు. ఎక్కడైనా సరే మనకు జాబ్ కావాలంటే జాబ్ ఇచ్చేటోళ్ళు మనకి ఏ వర్క్ వచ్చు, వాళ్ళ వర్క్‌కి మనం సరిపోతామా లేదా అని చూస్తారు గానీ, డబ్బులైతే ఎవ్వరు అడగరు. అమ్మాయి కొంచెము డబ్బులు ఎక్కువ అవ్వడం వల్ల దాంట్లో నుంచి తప్పించుకునింది. 580తో పోగొట్టుకునింది. గమ్మగైపోయిందనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదు. ఇదొకటండి. ఇంకొక అమ్మాయి కూడా నా ఫ్రెండే. వాళ్ళ పేర్లేం చెప్పట్లేదు. ఏమనుకోవద్దండి. ఓకేనా? సర్లే. ఇంకొక అమ్మాయి కూడా నా ఫ్రెండే. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ అమ్మాయి కూడా అంతే సేమ్ ఆన్‌లైన్‌లో ఇన్‌స్టాలోనే ఏదో బట్టలు చూస్తా వచ్చినాయి. బట్టలదేదో వీడియో వచ్చింది. అంటే బట్టలు బాయ్స్‌వి సంబంధించిన బట్టలు. షర్టు, ఇంకా బెల్టు, ఇంకా వాలెట్ ఒకటి, ఇంకా సమ్ వాచ్ ఒకటి. రిస్ట్ వాచ్ ఒకటి చూసిందనమాట. ఉన్నాయన్నమాట అందులో. దాని కాస్ట్ వచ్చి టోటల్‌గా వాళ్ళేం చేశారంటే 999 చెప్పారంట. 999 అని ఉందంట. ఇన్ని ఐటెమ్స్ 999కి వస్తాయంటే ఎట్లాగా నమ్మిందో అమ్మాయి ఏమో నాకు అర్థం కావట్లేదు. 999కే వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా సేమ్ అంతే వాట్సాప్‌లో వాళ్ళకి కాంటాక్ట్ అయింది. ఆ వాట్సాప్ మెసేజ్‌లు కూడా నేను చూసాను. వాళ్ళకి కాంటాక్ట్ అయింది. అయితే వాళ్ళు కూడా సేమ్ అంతే క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టారు. అమౌంట్ వేసేసింది. క్యూఆర్ కోడ్‌లో అమౌంట్ వేసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళేం చెప్పారంటే, మీకు షిప్పింగ్ చేయడానికి మాకు షిప్పింగ్ చార్జెస్ అయితాయి. ఇంకా ప్లస్ జీఎస్టీ, ఎస్‌జీఎస్టీ ఇవన్నీ కూడా అయితాయి. వాటికి కూడా అమౌంట్ ఒక 1,500 చెప్పారు. 1,500 అమౌంట్ చెప్పారు. సరే ఓకే. ఇవన్నీ వస్తున్నాయి కదా! 1,500 ఏముందిలే అది కూడా వేసేసిందండి. రూ. 1,500 కూడా వేసేసింది. 1,500 కూడా వేసేసి తర్వాత మళ్ళీ వాళ్ళకి మెసేజ్ చేసింది వాట్సాప్‌లో. అమౌంట్ వేసేసాను డన్ అని పెట్టి మెసేజ్ చేసింది. వాళ్ళు రిసీవ్డ్ అని పెట్టారు. తర్వాత ఇంకా అక్కడితో ఆగలేదు వాళ్ళు. అంత డబ్బులు తీసుకొని ఫస్ట్ 999 తీసుకున్నారు. మళ్ళా 1,500 తీసుకున్నారు. మళ్ళీ ఇంకో 3,000 వేయాలని చెప్పారు. ఇంకో 3,000 దేనికి అంటే దానికి ఏదేదో చెప్తున్నారు వాళ్ళు. ఇది 999 కాదు ఇది డ్రెస్సు. ఇది చాలా ఎక్కువ కాస్ట్ ఇది అని చెప్పారు. అదేంటది మీరు 999 అని వేశారంటే మేమెక్కడ అదంతా ఏం లేదు. మీకింకా షిప్పింగ్ చేయాలంటే ఇంక 3,000 వేస్తే మేము పంపించేస్తాము బట్టలు అని చెప్పారు. 999 కాదు.
మీరు తప్పుగా చూసుంటారు అని మమ్మల్నే దబాయిస్తున్నారు వాళ్ళు. అలా 3000 అడుగుతున్నారు. ఆ అమ్మాయి ఎందుకు ఆల్రెడీ పోయింది నాకు 2500 సైలెంట్ అయిపోయిందనమాట ఇంకా. ఎన్ని మెసేజ్‌లు పెట్టినా పోనీ నా అమౌంట్ నాకు రిటర్న్ ఇయ్యండి అంటే అట్లా వేయరు. ఇంకా రిటర్న్ వేయరంట. ఒకసారి మన అమౌంట్ అవతల వాళ్ళ అకౌంట్‌లోకి ఎళ్ళిందంటే అది మళ్ళీ రిటర్న్ రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్వరైనా సరే. మనం ఏదైనా కొనడానికి మనం పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి కొనేటప్పుడే ఏం చేస్తాము, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటాం. చాలామంది నాలాగా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటారు. ఓకేనా. పెద్ద 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 ఆన్‌లైన్ షాపింగ్ దాంట్లో యాప్స్‌లో కొనేటప్పుడే మనము క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటాము. అన్నోన్ పర్సన్స్ ఎవరో వాళ్ళకి తెలీదు, ఏం తెలీదు. ఆన్‌లైన్‌లో చూపించింది. దాన్ని కొట్టేటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ లేదంటారు. అట్లా అంటారు. ఒక ట్రస్టెడ్ పేజేనా కాదా ఏంటి మోసమా చెక్ చేసుకోకుండా అమౌంట్ వేయకండి. అమౌంట్ వేస్తే మళ్ళీ తిరిగి రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అమౌంట్ ఒకసారి అటుపక్క అకౌంట్‌లో ఎళ్ళిందంటే మళ్ళీ తిరిగి రాదు మన అమౌంటు. అట్లాగా నా ఫ్రెండ్ ఇద్దరు మోసపోయారు. ఇద్దరు అమ్మాయిలు ఆన్‌లైన్‌లో. చూసి వాటిని చూసి అమౌంట్ వేసేసినారు. తర్వాత ఏదేదో ఇంకా అమౌంట్ వేయండి. ఇంకా దీనికి చార్జెస్, దానికి చార్జెస్, ఇంకా అమౌంట్ కావాలా, ఇంకా వెయ్యాలా అని చెప్పడం మొదలుపెట్టారు. ఇట్లా చేస్తున్నారు. కొంచెము ఎన్నో వీడియోస్ చూస్తా ఉంటారు. ఏదైనా పర్చేస్ చేసే ముందు ఏదైనా ఆన్‌లైన్‌లో చూసినప్పుడు కొంచెం అది ట్రస్టెడా? కాదా? ఏంటి? చెక్ చేసుకోకుండా ఏది చేయకండి. ఇది దయచేసి చేయకండి. వాట్సాప్ నంబర్ తీసుకొని చాటింగ్ చేసేసి చేయొద్దండి. ఇంకొకటి బిగ్గెస్ట్‌ది ఏందంటే నేను 2, 3 డేస్ నుంచి చూస్తున్నాను. ఇది కూడా ఇన్‌స్టాలోనే వచ్చింది. ఏంటంటే అసలు యూట్యూబ్ పెట్టిన రూల్స్‌కి రిలేటెడ్ అండి ఇది. యూట్యూబ్ రూల్స్ మార్చేసింది కదా! దానికి రిలేటెడ్ ఈ స్కాము. ఎంత బాగా చెప్తున్నారో తెలుసా! వాళ్ళు విత్ చూపిస్తున్నారనమాట విజువల్స్ కూడా. మొత్తం సమ్ టీవీలు పెట్టుకున్నారు. అందులో చూస్తా ఉన్నారు. వీడియోలు చూస్తున్నట్టు మనవి. వాళ్ళది కూడా ఉంది. యూట్యూబ్‌కి సంబంధించిన స్కామ్ ఏంటంటే మనము సమ్ అమౌంట్ చెప్పిన ఉంది. అది డిస్‌ప్లే ఇక్కడ ఏస్తాను చూడండి అమౌంట్ అది వాళ్ళది. కట్ చేసి వేస్తాను. వాళ్ళ పేర్లు అవేం లేకుండా ఇక్కడ వేస్తాను చూడండి. 4000 వాచ్ అవర్స్‌కి ఒక అమౌంట్. ఓకేనా. 1000 సబ్స్క్రైబర్స్‌కి ఒక సమ్ అమౌంట్. లైక్స్‌కి ఒక సమ్ అమౌంట్. ఇంకొక దాంట్లో ఏమో ఈ మూడిటికి కలిపి ఒక సమ్ అమౌంట్ అంట. యూట్యూబ్‌లో చెయ్యాలి అని అనుకునే వాళ్ళు ఇట్లాంటి ఫ్రాడ్‌లలో పడొద్దండి. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. ఈరోజు మీకు 4000 వాచ్ అవర్స్ అయిపోయినా, 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసినా అది యూట్యూబ్ వాళ్ళకి తెలిసిపోతుంది. వెంటనే అంతగా అయిపోదు కాబట్టి వాళ్ళకి ఫ్రాడ్ అని తెలిసిపోతుంది. ఎక్కడి నుంచి చూస్తుంది ఏంటనేది యూట్యూబ్‌కి అన్నీ అర్థమైపోతుంది అల్గారిథమ్‌కి. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. జెన్యూన్‌గా తెచ్చుకోండి వాచ్ అవర్స్. ఫిబ్రవరిలో 8000 వాచ్ అవర్స్ ఉంది. ఆ 1 ఇయర్‌లో ఒక 3 వీడియోలు ఏవో ఒకటి వైరల్ అవ్వవా మంచి వీడియోలు చేస్తే? అంతవరకు ఓపికగా ఉండండి. ఇట్లాంటి ఫ్రాడ్‌ల బారిన పడొద్దండి. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. ఎన్నో ఫ్రాడ్‌లు చూస్తా ఉన్నారు. అమౌంట్ ఒకటే పోతే పో పోతే పోయిందిలే అమౌంట్ సమ్ రూ. 1000, రూ. 2000 పోయిందనుకుంటే ఓకే. దీనివల్ల ఎన్నెన్నో సమస్యలొస్తా ఉన్నాయి. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. మన టైము, మన అమౌంటు అన్నీ వేస్ట్ చేసుకోవద్దండి. యూట్యూబ్‌లో ఎప్పుడూ ఆర్గానిక్ అని వ్యూస్ తెచ్చుకోవాలి. అప్పుడే యూట్యూబ్ మనకి లాంగ్ టర్మ్‌లో ఉపయోగపడుతుంది. ఈరోజు వాళ్ళు 1000 సబ్స్క్రైబర్స్ ఇస్తారు. 4000 వాచ్ అవర్స్ ఇస్తారు. కానీ తర్వాత నెక్స్ట్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు మనం ఇచ్చిన రూ. 1000కి అన్నీ చూస్తా ఉంటారు కదా! లైఫ్ లాంగ్ చూస్తా ఉంటారు కదా! యూట్యూబ్‌లో మన వీడియోలు. అప్పుడు సడెన్‌గా వ్యూస్ పడిపోతాయి. మానిటైజేషన్ అయిపోతుంది. వాళ్ళిచ్చిన 1000 సబ్స్క్రైబర్స్‌తో, 4000 వాచ్ అవర్స్‌తో మనకు మానిటైజేషన్ చేసుకునేస్తాము. ఓకే. ఒక 1 మంత్‌కా మానిటైజేషన్ అయిపోయిన 1 వీకో, 10 డేస్‌కో మళ్ళీ మన వ్యూస్ అన్నీ పడిపోతాయి కదా! రావు గదా! ఉన్నట్టుండి సడెన్‌గా అన్ని వ్యూస్ వచ్చి అంత సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు సడెన్‌గా వ్యూస్ ఎందుకు పడిపోతాయి? ఏ వీడియో అప్పుడు కనీసం 10, 20 వ్యూస్ కూడా రావు కదా! అన్నీ ఫ్రాడ్ వ్యూస్ అయినప్పుడు ఇవిక్కడ జెన్యూన్ ఎక్కడికో వస్తాయి వ్యూస్. రావు కదా! అప్పుడు మొత్తము డౌన్ అయిపోతుంది గదా! అప్పుడు తెలిసిపోద్ది యూట్యూబ్ అల్గారిథమ్‌కి ఏదో ఫ్రాడ్, స్కామ్ అనేసి. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. అప్పుడు మానిటైజేషన్ తీసేస్తారు.
మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సింది వస్తుంది అప్పుడు. సో అట్లాంటి దాంట్లో పడొద్దండి. ఆన్లైన్లో జరిగే మోసాల గురించి ఎప్పుడూ అవేర్నెస్తో ఉండండి, తెలుసుకొని ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో ఇంకా షేర్ చేయండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది లైక్ చేయడం వల్ల. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, కొంతమందికి ఉపయోగపడుతుంది. ఓకేనా? మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటివి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి మాట్లాడదాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి.